తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత. రాజ్యసభలో తెలంగాణ సర్కారు 3 నెలల్లో కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, వైసీపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కాల్వ సుజాత. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి మాటలు ఒక బాధాకరమైనటువంటి విషయమైనా చాలా కోపంతో ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ప్రజలు ఆవేశంలో ఉన్నారు. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ విషయం అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ దీని వెనకాల పెద్ద కుట్రే దాగి ఉన్నదని ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఉన్నది. గతంలో చూసుకున్నాం మనం 2019లో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఫండింగ్ చేసిండని ఓపెన్ సీక్రెట్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నారు. మరి అందులో భాగంగానే 2023లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫండింగ్ చేసిండనే విషయం ఆ నోట ఈ నోట అందరు మాట్లాడుకున్నటువంటి విషయం. మరి వీళ్ళిద్దరికీ ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఈ విధంగా ఉండడం వల్లనే ఈరోజు సాయిరెడ్డి పార్లమెంటులో తనకు సంబంధం లేని విషయమైనా సరే చర్చించాడు, మాట్లాడాడు అని అంటే చాలా శోచనీయం. దీన్ని చూస్తూ ఉన్నటువంటి పార్లమెంట్ స్పీకర్ అయినా సరే, పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ అయినా సరే, గతంలో మనం రాహుల్ గాంధీ గారిని అమానుషంగా సస్పెండ్ చేయడం చూసిండ్రు. అకారణంగా మరి వారి నివాసాన్ని కూడా ఖాళీ చేయడం మనం చూసాం. మరి ఏ కారణం లేకుండా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసినప్పుడు ఈరోజు చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి సాయిరెడ్డిని ఎందుకు నిన్న పార్లమెంటులో సస్పెండ్ చేయలేదు, ఆయన మీద కేసు నమోదు చేయలేదు, వారి పార్టీ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పార్లమెంటు అనేది క్వశ్చన్ రేస్ అవుతుంది. మరి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటమిగా అంతర్గతంగా ఒక మాఫియా, రాజకీయ మాఫియా నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి